నేను సోమ్నాథ్ ఆలయానికి వెళ్ళినప్పుడు దాన్ని 17 సార్లు ధ్వంసం చేశారు. అతను ఆహ్, ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన ఒక సేనాపతి 17 సార్లు అతను ఈ ప్రయాణం చేశాడు. అది సుమారు 14,1500 కిలోమీటర్లు. ఆ ప్రయాణం చేసేది కేవలం ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికే. మొదటిసారైతే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ సంపద ఉండేది, బంగారం అవి ఉండేవి. సరే, దోచుకున్నాడు, ధ్వంసం చేశాడు, తగలబెట్టేసి వెళ్ళిపోయాడు. రెండోసారి ఎందుకొచ్చాడు? బహుశా ఇంకాస్త సంపద కోసం కావచ్చు. కాని ఆ తర్వాత అక్కడ సంపద ఏమీ లేదు. ఎందుకంటే ప్రజలు చిన్న చిన్నగానే చేసుకుంటున్నారు. కాని 17 సార్లు వచ్చి ధ్వంసం చేశాడు. అందుకే అసలు విషయమేమిటి అని నేను ఆరా తీశాను. అసలు విషయమేమిటంటే, అరేబియాలో 3 దేవతలను పూజించేవారు. ఇస్లాంకు పూర్వం One of those goddesses, one of the deities, అందులో ఒక దేవతను ఒక భక్తుడు అక్కడి నుండి తీసుకువచ్చి సోమ్నాథాలయంలో ప్రతిష్ఠించాడు, శివునికి దేవేరిగా. అందుకే వాళ్ళు ఆ దేవతను నాశనం చెయ్యాలనుకున్నారు. అందుకే ఆ సేనాని గుర్రం మీద 17 సార్లు 13,000-14,000 కిలోమీటర్లు ప్రయాణించాడు ఆ దేవతను నాశనం చేయడానికి.